దక్షిణ భారతదేశంలో రెండో క్యాపిటల్ సిటీ కావాలనుకుంటూ వరంగల్ హరిత కాకతీయ హోటల్లో మేధావుల సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ నేత మల్లు రవి, కోదండరాం ఈ సదస్సులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంయుక్త రాష్ట్రంలో రెండో రాజధాని లేకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంయుక్త రాష్ట్రంలో రెండో రాజధాని అవసరమంటున్న కోదండరాంతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం సార్ వరంగల్ విద్యార్థులకు ఓనమాలు నేర్పి తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో అదే తరహాలో కూడా హైదరాబాద్ రాజధానిగా సౌత్ ఇండియాలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వరంగల్ కాకతీయ హోటల్లో కూడా మన ఆ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ సదస్సు అంటే మీరు ఆ మేధావి వర్గంగా ఈ సదస్సు ఇంతటితోనే ఆగిపోతుందా? ఇది సాధ్యమంటారా? రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల కానుంచి కూడా ఇది ప్రస్తావన ఉందా లేదా? ఇప్పుడు అంబేద్కర్ దాదాపు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చర్చ మొదలైనప్పటి నుంచి మాట్లాడుతారు. అంబేద్కర్ ఏమనంటే అనంతాలకు సమాన భాగస్వామ్యం, అన్ని ప్రాంతాల ఎదుగుదలకు సమానమైనటువంటి వాటా దక్కాలనేది. అందులో ఒక భాగమే రెండవ రాజధాని. అదే ఏకైక మార్గంగా ఏకైక డిమాండ్గా ఆయన పెట్టలేదు. ఈ భాగస్వామ్యాన్ని సాధించటం ఎట్లా అనేదే మౌలిక ప్రశ్న. రెండవ రాజధాని అనే దాని గురించి పార్టీగా మేము చర్చించుకోకుండా నేను మాట్లాడలేను. కాకపోతే ఏంటంటే ఈ మొత్తంగా అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలపైన ఇవాళున్న పరిస్థితుల్లో చర్చ అయితే జరగాలి. ఆ చర్చను ప్రధానంగా కోరుకుంటున్నాం. వ్యత్యాసాలు ఉండటం వల్ల కొంతమందికి రాజకీయాల మీద పట్టు ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తగ్గిపోతున్నది. ఇది తగ్గటం అనేది సమంజసం కాదనేదే అంబేద్కర్ లేవనెత్తినటువంటి ఒక సమస్య. ఇది మనం ఇవాళ ప్రధానంగా దక్షిణ భారతదేశానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఈ ఈ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఏం చేయగలం అనే విషయం పైన కూడా దృష్టి పెట్టాలి. ఇట్లాంటి చాలా అంశాలు ఆ రోజుల్లో లేవనెత్తారు. పరిపాలనా విభాగాలను దక్షిణాదికి తేవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. వీడ కూడా కోర్టు ఉండాలి, పార్లమెంట్ సమావేశాలు ఒక సెషన్ అయినా ఇక్కడ జరగాలనే దాంట్లో భిన్నాభిప్రాయాలు లేవు. దానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ రకమైన భాగస్వామ్యాన్ని విస్తరించడానికి, వాళ్ళ యొక్క పాత్రను పెంచడానికి తోడ్పాటు అందించగలేటువంటి నిర్ణయం కాబట్టి అట్లాంటి అంశం పైన కొంత కేంద్రం దృష్టి పెట్టాలి, ఆలోచన చేయాలి. దక్షిణాదిన దీనిపైన ఈ ప్రాంతానికి ఇక్కడ వనరులపై ఉండే అధికారం పైన, ఇక్కడ భౌగోళిక ప్రాంతంపై ఉన్న అధికారాన్ని కోల్పోకుండా ఏ మేరకు ఆ కేంద్ర సంస్థల్ని ఇక్కడికి తీసుకురావచ్చు అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. సౌత్ ఇండియా క్యాపిటల్ విధంగా అంటే ఏ రూపం, అంటే ఏ ప్రణాళిక ఇవ్వబోతున్నారు, ఏమేమి రూపొందించబోతున్నారు? అంత సులభంగా అయ్యేటువంటి నిర్ణయం కాదది. ప్రప్రథమంగా ఏంటంటే ఒక పరిపాలనా విభాగాలు దక్షిణాదికి రావాలి. మీరు రెండవ రాజధాని అనే మాట కంటే ఆ రకంగా చెప్తే సులువైతుంది, ఎక్కువ మందిని ఒప్పించడానికి వీలవుతుంది. ఎక్కువ భాగాలు దక్షిణాదికి రావాలన్నప్పుడు మరి ఇక్కడ పెడతాం కాబట్టి నగరం మీద మాకే అధికారం ఉండాలంటే కూడా సమస్య అవుతుంది. ఆ అధికారాన్ని కోల్పోవటానికి ఎవరం కూడా సిద్ధంగా లేము. ఆ అధికారాలను కాపాడుకుంటూనే దానికి లోబడే మనం ఏదైనా ఈ చర్చ జరగవలసి ఉంటుంది. అందుకని ఏంటంటే పరిపాలనా విభాగాలు ఇవ్వండి, ఏ మేరకు ఎట్లా దాన్ని ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండే నగరాల మీద ఉండే అధికారాన్ని కోల్పోకుండా ఏ మేరకు అవకాశం ఉంది, ఎట్లా దాన్ని తీసుకురావాలనే చర్చ చేయాలి. ఆ చర్చకు ఇవాళది మొదటి అడుగు. తర్వాత దీనిపైన నిష్ణాతులతో మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ సబ్జెక్టులో అనుభవజ్ఞులతో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళందరితో మాట్లాడినాక మనం ఈ విషయం పైన ఏం చేస్తే బాగుంటుంది అనేది అప్పుడు మేము ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే కూడా సౌత్ ఇండియాలోని క్యాపిటల్ సిటీగా రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలి. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేధావులను సేకరిస్తున్నాం, వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని కూడా ముందుకు సాగుతామని చెప్తున్నాడు. అట్లాగే కూడా టీఎస్పీఎస్సీ ఎస్ఎస్సీ వరకు కూడా లీక్ల పర్వం కొనసాగుతున్న పర్వంలో కూడా నిరుద్యోగ యువకులు కూడా వారు రేపు హైదరాబాద్ లో తలపెట్టే 18న తలపెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా వీళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కోదండరాం మాత్రం ఇది మేధావులు వాడుకొని తీసుకుంటే మాత్రం రాజ్యాంగంలోని 75 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ప్రజలకు ఏకాభిప్రాయం తీసుకొచ్చినప్పుడు క్యాపిటల్ సిటీ కూడా ఏర్పడితే బాగుంటుందని చెప్పి కూడా